హాయ్ గాయ్స్, ఒక ఈత చెట్టుని ఇప్పుడు తీసేసి అందులో ఉన్న గుజ్జును తీసి మీకు చూపెట్టబోతున్నాము. అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి గుజ్జును మీరు అవైలబుల్ తిన్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇది ఈత చెట్టు గుజ్జు, అది తీసిన తర్వాత వాటిలో నుండి వెళ్తుంది చూడండి. ఎంత బాగుంటుందంటే ఇది అప్పుడెప్పుడో చాలా రోజుల కింద తిన్నా, మళ్ళీ ఒకసారి ఇది ట్రై చేస్తున్నా. మీరు కూడా మీ పొలాల కాడ ఉంటే ఒకసారి ట్రై చేయండి మీరు. అలాగే ఈత చెట్టును అనేది తీసివేయకపోతుంది, కాకపోతే అనవసరంగా దీని ప్రాణాన్ని తీయకపోతుంది. కానీ కాకపోతే పోయే త్రోవల ఇది ఉండడం వలన వచ్చిపోయేటప్పుడు అది గుచ్చుకునడం వలన అది తీసేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ విధంగా మాత్రం కామెంట్ దయచేసి పెట్టకండి, చెట్టును ఎందుకు చంపేస్తున్నాను అనే విధంగా. ఇక్కడ ఒక అతను కూర్చున్నాడు లింగి కట్టుకొని, చూసారా? మీకు అతని ఓసి అంటే రెడ్డిస్ అన్నట్టు, అతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు. దయచేసి ఈ నిజంగా ఫ్యాక్ట్ చెప్తున్నా, గాడ్ ప్రామిస్, అతనికి మ్యారేజ్ కాలేదు ఇంకా. చూడండి అతను ఫేస్ను, అతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు. మీలో ఎవరన్నా ఓసీలలో ఎవరన్నా మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే మా విలేజ్ సన్నూరు అనే విలేజ్, రాయపర్తి మండలం. మీరు ఇక్కడికి రాని ఎడల మీ కాంటాక్ట్ నెంబరు మా కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి. మీ కాంటాక్ట్ నెంబరు మా కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. మేము ఆ నెంబర్ని చూసి మీకు ఫోన్ చేస్తాము. ఇది ట్రూ అండి, గాడ్ ప్రామిస్. ఇలాంటి ఇందులో ఫేక్ లేదు. ఎవరైనా అమ్మాయి ఉంటే ఓసీలలో కాకపోతే బీసీలలోనైనా సరే ఎవరైనా సరే అతనికి 15 ఎకరాల పొలం ఉందండి. సో 15 ఎకరాల పొలం, ఒక 5 ఎకరాల మామిడి తోట, ఇట్లా ఉందండి. సో మీరు ఎవరైనా ఉంటే మాకు కాంటాక్ట్ నెంబర్ పంపండి, మేము మీకు కాల్ చేస్తాము. డోంట్ మిస్ అండి. ఓకే, థ్యాంక్ యూ.